మరి ఏబిసిడి ఎలుకల బాధ, పొద్దున లేస్తే పిల్లల బాధ, బజారుకెళ్తే పైసల బాధ అని ఒక పద్యం గుర్తుందా? ఆ పద్యాన్ని ఇప్పటి రోజులకు అప్డేట్ చేసి ఊర్లోకి వెళ్తే కోతుల బాధ, బయటికి వెళ్తే కుక్కల బాధ అని వాడుకుంటే కరెక్ట్గా సరిపోతుందేమో అనిపించవచ్చింది. ఇంటింటికి మట్టిపోయి అన్నట్టు ఊరికి కోతులు కుక్కల బాధలే నడుస్తున్నాయి. ఆగో, కోతుల బాధ భరించలేక ఊర్లో ఏం కథ చేసిరో చూస్తే మీరు కూడా పక్కాగా ఫాలో అవుతారేమో. అవు మీరు అనుకుంటున్నట్టు ఐడియా పాతదే కానీ అద్భుతంగా పనిచేస్తున్నదట. ఈ ఊరు మీద వాడి బెదిరించి దబాయించి మందిని గరుచుకుంటా బతుకుతున్న కోతుల మీద ఇగో ఈ మనిషికే చింపాంజీ లెక్క డ్రెస్సు తొడిగి ఊరంతా తిప్పితే ఇదేందురు మనిషి లెక్క లేదు, కొండంగా లెక్క లేదు, అసలైన చింపాంజీ లెక్కనే లేదు అని కన్ఫ్యూజన్లో పడి కోతులన్నీ ఫరారైతున్నాయట. యాదాద్రి జిల్లా రాజపేట మండలం మల్లెగూడెం పక్క పొంటే జంగిల్ లెక్క ఉండే వరకు కోతులు వచ్చి ఊర్లనే మకాం వేస్తున్నాయట. ఇక బడికాడ మధ్యాహ్నం పిలగాలు తినేటప్పుడు అయితే మొత్తం దండయాత్ర చేసినట్టే వస్తున్నాయట. ఇక ఊరోళ్ళు వచ్చి పంచాయత్ ఆఫీసులో కోతుల గండం తప్పియమని ఫిర్యాదు అయ్యారట. ఓ 1500 పెట్టి చింపాంజీ గెటప్ తెప్పించిండు కార్యదర్శి చక్రధర్. పంచాయత్ ఆఫీసులో పనిచేస్తున్న సిబ్బందికే ఇట్లా డ్రెస్ తొడిగి వాడకట్టుల పొంటి తిప్పితే కోతులు దెబ్బకే జడుచుకొని ఉరుకుతున్నాయట. ఇక ఆయన ఈ కోతులకు అసలు సీక్రెట్ అర్థమైతే చింపాంజీ డ్రెస్ దొడుక్కున్న పరిస్థితి ఎటమటం కాగల. మళ్ళా అసలే అవి కోతులు, మళ్ళా మన పూర్వీకులు మాటలొక్కటే రావు గానీ అబ్బో మనకంటే సూపర్ ఫాస్ట్ ఉంటాయి అన్నిట్లా పైలమిగా. ఇవి స్మార్ట్